బ్రో చెప్పండి. మన విలేజ్‌లో ఫాస్ట్ ఇంటర్నెట్ వస్తే ఫారెస్ట్‌లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చేయగలమంటే, ఒక సిగ్నల్‌కి వెయిటింగ్ చేయకుండా 100 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుందంటే ఇది జోక్ కాదు. ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. మన ఇండియాలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వస్తుంది. ఫోన్ టవర్లు కావు. వైర్స్ లేకపోయినా పర్లేదు. స్కై నుంచి నెట్ వస్తుంది. ఏం కాన్సెప్ట్? ఎలా వర్క్ అవుతుంది? మనకి ఎలా ఉపయోగం? ఫుల్ క్లారిటీతో చెప్తా. ప్రిపేర్ అవ్వండి. ఇది నెక్స్ట్ లెవెల్ ఇంటర్నెట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీఎస్కే టెక్కీ ఫ్యాక్ట్స్. మనకి యూజ్ అయ్యేది, ఫన్ ఉండేది, ఫ్యూచర్‌లో ట్రెండ్ అయ్యేది అన్నీ ఇక్కడే ఉంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు సిగ్నల్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్లింగ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే మన నార్మల్ ఇంటర్నెట్ మీకు ఫైబర్ కేబుల్‌తో వస్తుంది కదా! ఇక్కడ కేబుల్స్ ఏం లేవు బ్రో. స్కై నుంచి శాటిలైట్స్ నెట్ పంప్ చేస్తాయి. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ డెవలప్ చేసింది. వాళ్ళ గోల్ ఏంటంటే వరల్డ్ మొత్తంలో అందరికీ ఇంటర్నెట్ ఇవ్వడానికి. సో మళ్ళీ చెప్పాలి. పొలం మధ్యలో ఫారెస్ట్‌లో చిన్న విలేజ్‌లో కూడా ఇంటర్నెట్ స్పీడ్ బుల్లెట్‌లా వస్తుంది ఈ స్టార్లింగ్‌తో. ఇప్పటివరకు 5,000 ప్లస్ శాటిలైట్ ఆల్రెడీ స్పేస్‌లో ఉన్నాయి. ఇండియాలో ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్రూవల్స్ కోసం స్పేస్ ఎక్స్ ఆల్రెడీ అప్లై చేసింది. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మీ ఇంటికి ఒక డిష్ యాంటెన్నా స్టార్లింక్ టెర్మినల్ ఉంటుంది. అది స్కైలో ఆర్బిట్‌లో ఉన్న శాటిలైట్‌ని కనెక్ట్ చేస్తుంది. శాటిలైట్, డిష్, రౌటర్, వైఫై మీకు నెట్. టవర్స్, ఆప్టికల్ ఫైబర్స్, అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ క్లియర్ స్కై ఉంటే చాలు. మన ఇండియాలో మోస్ట్లీ రూరల్ ఏరియాస్‌లో ఫైబర్ రీచ్ లేదు. అక్కడ స్టార్లింక్ సేవియర్‌లో వస్తుంది. స్పీడ్ యూఎస్ టెస్ట్‌లో 100 ఎంబీబీఎస్ టు 250 ఎంబీబీఎస్ వచ్చేసింది. ఇండియాలో ఇనిషియల్‌గా 50-100 ఎంబీబీఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. సూపర్ సాలిడ్ ఫర్ విలేజర్స్. కాస్ట్, సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్. కాస్ట్ ఎంత బ్రో? దిస్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 50,000 వన్ టైమ్. మంత్లీ సబ్స్క్రిప్షన్ 7,500 రఫ్‌లీ. యెస్, కొంచెం కాస్ట్ ఎక్కువ. కానీ కంపేర్ చేయండి. విలేజ్‌లో ఫైబర్‌లే చేయడం, టవర్ సెటప్ చేయడం కన్నా ఇది సింపుల్, ఫాస్ట్ అండ్ వైడ్ కవరేజ్. బోనస్ ఏంటంటే ఇన్‌స్టాలేషన్ సూపర్ ఈజీ. యాప్‌లో చూసి డైరెక్షన్ సెట్ చేయాలి. నో టెక్నీషియన్, నో వెయిటింగ్, ప్లగ్ అండ్ ప్లే. ఫ్యూచర్‌లో ప్రైస్ తగ్గడం కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ చెప్పాడు. యాస్ ప్రొడక్షన్ ఇన్‌క్రీజ్ కాస్ట్ తగ్గుతుంది. స్టార్లింక్ వర్సెస్ రెగ్యులర్ ఇంటర్నెట్. మనం ఇప్పుడు వాడేది ఫైబర్ ఇంటర్నెట్, 4జీ, 5జీ బ్రాడ్బ్యాండ్. అవి సిటీలో బాగా పనికొస్తాయి. కానీ విలేజ్‌లో సిగ్నల్స్ ఛాన్సే లేదు. కానీ విలేజ్‌లో సిగ్నల్ డాన్ చేస్తాయి. స్టార్లింక్స్‌తో నో బఫర్ వైల్ వాచింగ్ యూట్యూబ్, నో ల్యాగ్ వైల్ ప్లేయింగ్ పబ్‌జీ. జూమ్ క్లాస్‌లో ప్రీజ్ చేయడం ఆగిపోతుంది. ఫార్మింగ్ డేటా, ఆన్‌లైన్ ఆర్డర్స్ అన్నీ లైట్నింగ్ స్పీడ్. కానీ డౌన్ సైడ్ ఏంటి? డిస్క్‌కి స్కై విజిబిలిటీ ఉండాలి. క్లౌడ్స్, థండర్స్‌లో కొంచెం ఇష్యూ. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. గేమింగ్‌లో లాటెన్సీ కొంచెం తక్కువ. సిటీ బ్రాడ్‌బ్యాండ్ కన్నా కొంచెం డిలే ఉంటుంది. బట్ ఫర్ రిమోట్ ఏరియాస్ లైఫ్ చేంజింగ్ టెక్ బ్రో. ఇండియాలో స్టేటస్ అండ్ టైమ్‌లైన్స్. ఇండియాలో కరెంట్ స్టేటస్ ఏంటి? ఆల్రెడీ స్పేస్ ఎక్స్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసింది. 2024 ఎండ్ ఆర్ 2025 స్టార్ట్‌లో స్టార్లింక్ సర్వీస్ రోల్ చేయడం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రాలో రూరల్ ఏరియాస్‌లో పైలట్ ట్రయల్స్ ప్లాన్‌లో ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్‌తో డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. వన్స్ క్లియరెన్స్ వస్తే స్టార్లింక్ గేమ్ స్టార్ట్. ఆల్రెడీ ప్రీ ఆర్డర్ కూడా అవైలబుల్ ఉంది. బట్ టెంపరరీగా హోల్డ్‌లో పెట్టారు డ్యూ టు ట్రైడ్ గైడ్‌లైన్స్. మళ్ళీ యాక్టివేట్ చేయడం ఎనీ టైమ్ పాసిబుల్. స్టార్లింక్‌తో క్రేజీ థింగ్స్ ఏంటంటే మౌంటైన్‌లో కూర్చొని యూట్యూబ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఓషన్ క్రూజ్‌లో కూడా జూమ్ కాల్స్ పాసిబుల్. ఆర్మీ ఎమర్జెన్సీ సర్వీస్‌కి శాటిలైట్ నెట్ లైఫ్ సేవర్. స్కూల్స్‌కి ఫ్రీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ సమ్ కంట్రీస్. ఫార్మర్స్‌కి క్రాప్ డేటా ఇన్‌స్టంట్‌లీ ట్రాన్స్‌ఫర్ చేయడం. స్మార్ట్ ఫార్మింగ్ స్టార్ట్. ఇమాజిన్ ట్రైబల్ స్కూల్‌లో కిడ్స్ వీడియో క్లాస్ చూస్తున్నారు. ఎలన్ మస్క్ థాంక్స్ చెప్తారు. మన రిమోట్ మండల్లో డాక్టర్ కన్సల్టేషన్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ స్టెప్ బ్రో. ఫ్యూచర్ రెడీ అవ్వాలి బ్రో. సో స్టార్లింక్ అంటే ఒక ఇంటర్నెట్ రెవల్యూషన్. ఎలన్ మస్క్‌ని మీమ్స్‌లో చూస్తాం. కానీ ఈ టెక్నాలజీతో మన విలేజెస్, ఫారెస్ట్, హిల్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. మీ ఏరియాలో స్టార్లింక్ వస్తే ఫస్ట్ ఆర్డర్ చేయాలనిపిస్తుందా? కామెంట్‌లో చెప్పండి. నేను ఫుల్‌గా ఇన్ఫో ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలాన్ మస్క్‌కి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక క్రేజీ టెక్ వీడియోతో. దిస్ ఈజ్ జీఎస్కే టెక్కీ ఫ్యాక్ట్స్.